హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఈ ఇయర్ 2022 జనవరి 1 రోజున జరిగిన CTET ఎగ్జామ్లో ఎస్పెషల్లీ పేపర్ 2 నుంచి మ్యాథ్ కంటెంట్ మాత్రమే సపరేట్ చేసి మా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, CTETలో పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2లో కూడా సైన్స్ అండ్ మ్యాథ్స్ గ్రూప్స్కి టీచర్స్గా వెళ్ళే వాళ్ళు 60 మార్క్స్కి మ్యాథ్ కంటెంట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ 60 మార్క్స్ ఆఫ్ మ్యాథ్ కంటెంట్లో కంటెంట్ మాత్రమే కాకుండా మ్యాథ్స్ టీచింగ్ మెథడాలజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ 60 క్వశ్చన్స్ నుంచి కేవలం మ్యాథ్ కంటెంట్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి నేను ఇక్కడ ప్రాబ్లం బై ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను స్క్రీన్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చూపిస్తాను, సో దట్ నేను ఇక్కడ చూస్తూ మొబైల్లో చూస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇట్ వాస్ గివెన్ ద వెరీ ఫస్ట్ ప్రాబ్లం. ఏమి ఇచ్చారు? ద సమ్ ఆఫ్ HCF అండ్ LCM ఆఫ్ అని 3 నెంబర్స్ ఇచ్చారు. అంటే జనరల్గా ఒక 3 నెంబర్స్ ఇచ్చి HCF LCM కనుక్కోమండం క్వైట్ కామన్. బట్ ఇక్కడ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా 3 నెంబర్స్ యొక్క HCF అండ్ LCM రెండు కనుక్కొని మీరు దానికి సమ్ చెప్పండి అంటున్నారు. సో 198, 135, 108 మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 3 కామన్ ఫ్యాక్టర్, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. యాక్చువల్గా మనం ఏ మెథడ్ ఫాలో అయినా HCF కనుక్కోవడానికి ఏ మెథడ్ ఫాలో అయినా 9 ఈజ్ గోయింగ్ టు బి HCF అవుతుంది. HCF అనేది 9 అవుతుంది. ఈ మూడిట్లో కామన్ ఫ్యాక్టర్, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 9 అవుతుంది కాబట్టి. సో నా కమింగ్ టు ద LCM క్యాలిక్యులేట్ చేయడానికి నేను పెద్దగా తెలియని మెథడ్స్ ఏమి ఫాలో అవ్వట్లేదు. రెగ్యులర్గా మనం ఎలాగైతే ఇలా డ్రా చేసుకుని చేస్తాము అదే మెథడ్ ఫాలో అవుతున్నాను. ఎలాగూ 9 అనేది HCF అని చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ 9తో చేస్తే 9 22 జర్, 9 1 15 జర్, అలాగే 9 12 జర్, అంతే కదా 9తో. ఎస్. నెక్స్ట్ ఇది 2తో 2 11 జర్, 15 జర్, 6 జర్, మళ్ళీ 2తో 11 జర్, 15 జర్, 3 జర్, మళ్ళీ 3తో 11 జర్, 5 జర్, 1 జర్. సో ఇప్పుడు ఇక్కడ 5 అండ్ 11 అనేవి మనకి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి, అఫ్కోర్స్ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, మరి ఎందుకు తీసుకున్నారు మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ HCF వచ్చింది కాబట్టి ఒక స్టెప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ తగ్గుతుంది కాబట్టి ఇలా 9తో స్టార్ట్ చేశాను. సో ఓవరాల్గా LCM ఏమవుతుంది? 9 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 5 మీరు మల్టిప్లై చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5940 వస్తుంది. 5940 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 5940 ప్లస్ 9 యాడ్ చేస్తే 5949 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో మా డియర్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నార్మల్గా HCF అండ్ LCM కనుక్కోవడం అని మాత్రమే కాకుండా ఆ వచ్చిన ఆన్సర్స్ని ఇలా సమ్ చేసి అడగడంలో కూడా కాస్త లెవెల్ ఆఫ్ ప్రాబ్లం పెంచడం మాత్రమే కనపడుతుంది తప్ప పెద్దగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేది ఏమీ లేదు. సో మీరు అది నోటీస్ చేయాలి. సో ఏ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలాగే ఏ స్టాండర్డ్ వరకు క్వశ్చన్ని రైజ్ చేస్తున్నారు అన్నది కూడా మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. హోప్ ఇట్స్ అ వెరీ స్మాల్ ప్రాబ్లం, అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఓకే, చూడండి క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 450 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 338 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 125 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 245 ఇచ్చారు. ఈ స్క్వేర్ రూట్ లోపల కనపడుతున్న ఏ నంబర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఆ విషయం క్లియర్గా చూడగానే అర్థమవుతుంది. బట్ స్టిల్ కాస్త ఆలోచిస్తే ఈ నంబర్స్లో నుంచి మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అంటే సపరేట్ చేయొచ్చు. ఏంటి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 450 ఏముందో దాన్ని 2 ఇంటూ 225ని రాస్తున్నాను. 225 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 338ని 2 ఇంటూ 169 అని రాస్తున్నాను. ఫైన్. నెక్స్ట్ డివైడెడ్ బై అలాగే పెడుతున్నాను. 125ని జాగ్రత్తగా చూడండి, 5 ఇంటూ 25ని రాయొచ్చు. ఇక్కడ దీన్ని 5 ఇంటూ ఏమని రాయొచ్చు? 49 అని రాయొచ్చు. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ రూట్ 2, ఇక్కడ రూట్ 2 ఉంది, ఇక్కడ రూట్ 5 ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ A ఇంటూ Bని స్క్వేర్ రూట్ ఆఫ్ A ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ B అని పిక్ అండ్ రైట్. సో ఇన్ దట్ సెన్స్ మనం ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 5, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 క్యాన్సిల్ చేసేయచ్చు.
దెన్ వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్ 15/13 వస్తుంది. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్తో క్యాన్సిల్ అయిపోయినా దీనికి కూడా స్క్వేర్ రూట్ ఉంటుంది కాబట్టి డివైడెడ్ బై 5/7 వస్తుంది. సో ఆన్ ద హోల్ ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి, 15/13 ఇంటూ 7/5 అవుతుంది. 5 1s are 5, 3s are, which is nothing but 21/13 అవుతుంది. సచ్ ఎ సింపుల్ వన్. కాకపోతే ఇచ్చిన వాల్యూస్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాకపోయినా దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ సింప్లిఫికేషన్ అన్నది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాల్సి ఉంటుంది. పెద్దగా మనం బుర్ర బదులు కొట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏమీ కాదు. జస్ట్ 8th క్లాస్లో మనం నేర్చుకునే స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ మీద, అలాగే 9th క్లాస్ రియల్ నెంబర్స్లో నేర్చుకునే సమ్ ఇర్రేషనల్ నెంబర్స్, అలాగే సర్ట్స్ సింప్లిఫికేషన్, వాటి మీద ఫ్రేమ్ చేసిన సచ్ ఎ సింపుల్ క్వశ్చన్ ఇది. అండ్ హోప్ చాలా ఈజీగానే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. జస్ట్ హ్యావ్ లుక్ హియర్. If a equal to 5/7 and b equal to 3/7, then what is the value of a plus b whole power -1 into a power -1 into b power -1? ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన విషయం, a పవర్ -1 అంటే దాన్ని మనం 1/a అని రాసుకోవచ్చు. సో పవర్లో -1 అంటే దీన్ని వీ నీడ్ టు రైట్ యాజ్ అ రెసిప్రోకల్ వే. సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే a equal to 5/11, b equal to 3/7, just simplify చేద్దాం, లేదా దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ 5/11 plus 3/7 whole to the power of -1 into a power -1, which is nothing but 5/11 whole to the power of -1 అంటే దాన్ని డైరెక్ట్గా మనం 11/5 అని రాసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇట్ వాస్ గివెన్ యాజ్ నాట్ మల్టిప్లికేషన్, ఇది ప్లస్ అని ఇచ్చారు, నాట్ మల్టిప్లికేషన్, ఇది ప్లస్ అని ఇచ్చారు. సో ఇన్ దాట్ సెన్స్ మనం ఇది బ్రాకెట్ ఓపెన్ చేసి ప్లస్ వాట్ ఈస్ బి, యాక్చువల్గా 3/7, బట్ బి పవర్ -1 ఉంది కాబట్టి 7/3 అని రాసుకున్నాను. సో ఈ పవర్లో ఉండే -1 అలాగే ఉండనివ్వండి. సింప్లిఫై అయిన తర్వాత వీ కెన్ అప్లై దట్ పవర్ ఆఫ్ -1. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్, 77 ఈస్ గోయింగ్ టు బి ద LCM. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 35 plus 33 whole to the power of -1 into here 15 is going to be the LCM, 33 plus 35. So you are going to get 68/77 whole to the power of -1 into 68/15. What you are going to get? So as in the power we have -1, we can write as 77/68 into 68/15. So simply we can cancel. You are going to get 77/15, which you cannot simplify at all. Maximum you can write in the sense of mixed fraction, or else depends on the options given. 77/15, if it is there, directly we can write that one. So either 77/15 అయినా రాయొచ్చు, లేదంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో అయినా రాయొచ్చు. ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీరు చూస్తే జస్ట్ నార్మల్ ఫ్రాక్షన్స్ సింప్లిఫికేషన్ తప్ప వేరే ఏ పెద్ద కాన్సెప్ట్ తీసుకొచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అన్నట్టు ఏమీ లేదు. సచ్ ఎ సింపుల్ వన్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. జస్ట్ హ్యావ్ అ లుక్ హియర్. స్క్రీన్ మీద చూపిస్తున్నాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ న్యాచురల్ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్ గురించి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. నెంబర్ 1, ఎవ్రీ ప్రైమ్ నెంబర్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. సో ప్రతి ప్రైమ్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటున్నారు. ఇది కరెక్టా కదా ఒకసారి ఆలోచించండి. మనం ప్రైమ్ నెంబర్స్ రాస్తున్నప్పుడు 2 నుంచి రాస్తాం. సో ఎక్సెప్ట్ 2 మిగిలినవన్నీ ఆడ్ నెంబర్స్ అవుతాయి. బట్ 2 అనేది ఈవెన్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ద ఈవెన్ ప్రైమ్ అని మనకు తెలుసు కాబట్టి ద స్టేట్మెంట్ వాట్ వాస్ గివెన్ ఈవెన్ ఎవ్రీ ప్రైమ్ నెంబర్ ఇస్ అన్ ఆడ్ నెంబర్ అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళు నాట్ ట్రూ అబౌట్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్. బట్ అలా అని చెప్పి డైరెక్ట్గా మనం ఆప్షన్స్ రాసేయకూడదు. కింద ఓన్లీ సి, ఓన్లీ డి, ఆల్ ABCD, ఓన్లీ ఏ అండ్ డి ఇలా ఇచ్చారు కాబట్టి బెటర్ టు గో ఫర్ ద రిమైనింగ్ దన్ వన్. సో ఒకసారి జాగ్రత్త చూడండి. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. సో ప్రతి ఈవెన్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ అన్నది 2కి సాటిస్ఫై కాదు. 2 అనేది ఈవెన్ నెంబర్, అలాగే ప్రైమ్ నెంబర్ కూడా. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. అలాగే థర్డ్ వన్, ద సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ అన్ ఈవెన్ నెంబర్. సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్ అనేది స్టార్టింగ్లో మీకు కనపడుతున్న 2 యాడ్ చేస్తేనే తెలిసిపోతుంది. 2 + 3 = 5. 5 అనేది ప్రైమ్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్ కూడా. వాళ్ళు 2 ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేస్తే మనకి ఆడ్ నెంబర్ వస్తుందా లేదా ఈవెన్ నెంబర్ వస్తుందా అన్న సెన్స్లో అడిగారు. సో 2 ఆడ్ నెంబర్స్లో ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి రిజల్టింగ్ ఆడ్ నెంబర్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 కాకుండా వేరే ఏ ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా సమ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. బట్ అన్నిటికీ సాటిస్ఫై అవుతుంది అంటే కాదు. కాబట్టి ఈవెన్ ద థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. అలాగే కమింగ్ టు ద లాస్ట్ వన్, ఇఫ్ అన్ ఈవెన్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2, ద కోషంట్ ఈజ్ ఆల్వేస్ ఆడ్. ఒక ఈవెన్ నెంబర్ని డివైడ్ చేసేటప్పుడు వచ్చే రిజల్ట్ ఆడ్ నెంబర్ అంటున్నారు. ఎలా? 16/2 చెక్ చేయండి, 8 వస్తుంది.
సో 8 అనేది ఈవెన్ నెంబరే కదా. సో మనం తీసుకునే నెంబర్ని బట్టి మనకి కోషంట్ అనేది ఈవెన్ వస్తుందో ఆడ్ వస్తుంది కాబట్టి వస్తుంది. కానీ 2తో డివైడ్ చేసినంత మాత్రాన డెఫినెట్గా ఆడ్ నెంబరే కోషంట్ వస్తుంది అన్నది మనకి గ్యారంటీ లేదు. కాబట్టి ఆల్ ద 4 స్టేట్మెంట్స్ వాట్ వర్ గివెన్ అనేది ఖచ్చితంగా రాంగ్ అవుతాయి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆల్ ఏబిసిడి అనేవి రాంగ్ అవుతాయని పెడతాం. సో దీంట్లో క్యాలిక్యులేషన్స్ కంటే కూడా మీకు న్యాచురల్ నెంబర్స్ మీద, ప్రైమ్ నెంబర్స్ మీద, ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ మీద ఎంత మంచి కమాండ్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది అన్న దాని మీదే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయబడింది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద అనదర్ క్వశ్చన్. ఇలాంటిదే ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు. స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్టా కాదా అని అడుగుతున్నారు. ఏంటి అంటే ఫర్ ఎనీ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అని అన్నారు. ఫర్ ఎనీ 2 ఇంటీజర్స్ ఏ అండ్ బి, ఏ అండ్ బి అనేవి 2 ఇంటీజర్స్ అని చెబుతూ ఏ ఇంటూ మైనస్ బి అనేది ఆల్వేస్ నెగటివ్ అవుతుంది అని అంటున్నారు. సో ఇవి ఏ ఇంటీజర్స్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో -3 పెట్టండి, బి ప్లేస్లో 2 పెట్టండి. ఏ ప్లేస్లో -3 పెడుతున్నారు, బి ప్లేస్లో 2 పెడుతున్నారు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లేస్లో -3, బి ప్లేస్లో 2 పెడుతున్నాను అంటే ఇది -2 రాసుకోవాలి కదా. -3 ఇంటూ -2 ఏమవుతుంది, +6 అవుతుంది. +6 అనేది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. బట్ వాళ్ళు ఏమంటున్నారు, ఆల్వేస్ నెగిటివ్ అవుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే క్లియర్గా మనం తీసుకున్న ఒక కౌంటర్ ఎగ్జాంపుల్కి సాటిస్ఫై కాలేదు కాబట్టి డెఫినెట్గా అది తప్పు అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నా కమింగ్ టు ద సెకండ్ వన్, డిఫరెన్స్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటీజర్స్ కెనాట్ బి పాజిటివ్. రెండు నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకొని సపోజ్ -3, -5 అని ఉందనుకోండి. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ అంటే మనం ఇప్పుడు బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్, ఈ రెండిట్లో బిగ్గర్ నెంబర్ ఏంటి, -3 -5 ఏమవుతుంది చూడండి, -3 + 5 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 2. సో ఏంటి, కెనాట్ బి పాజిటివ్ అన్నారు. ఇక్కడ పాజిటివ్ అయింది కదా. నేను తీసుకున్న ఒక కౌంటర్ ఎగ్జాంపుల్కి డిఫరెన్స్ తీసుకుంటే నాకు పాజిటివ్ వచ్చింది. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంటే. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ఎ నెగిటివ్ ఇంటీజర్ విత్ అనదర్ నెగిటివ్ ఇంటీజర్ విల్ గివ్ అన్ ఇంటీజర్ స్మాలర్ దాన్ బోత్ ద ఇంటీజర్స్. అంటే ఒక నెగిటివ్ ఇంటీజర్ తీసుకొని దాన్ని ఇంకొక నెగిటివ్ ఇంటీజర్తో మల్టిప్లై చేసేటప్పుడు వచ్చే రిజల్ట్ రెండింటికంటే చిన్నగా ఉంటుంది అంటున్నారు. సో ఇది కూడా తప్పే అవుతుంది కదా. సపోజ్ -3 -2 తీసుకున్నాం. -3 -2 రెండు నెగిటివ్ ఇంటీజర్స్, మల్టిప్లై చేస్తే +6 వస్తుంది. 6 అనేది ఖచ్చితంగా ఈ రెండింటికంటే బిగ్ ఇంటీజర్ అవుతుంది. సో ఈవెన్ ద థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. అలాగే ఫోర్త్ వన్, ప్రొడక్ట్ ఆఫ్ ఎ నెగిటివ్ ఇంటీజర్ విత్ పాజిటివ్ ఇంటీజర్ విల్ బీ అన్ ఇంటీజర్ లెస్ దాన్ 0. సో ఒక నెగిటివ్ ఇంటీజర్ ఒక పాజిటివ్ ఇంటీజర్ మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ 0 కంటే తక్కువ ఉంటుందంటే ఎస్, డెఫినెట్గా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ మల్టిప్లై చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా నెగిటివ్ వాల్యూనే వస్తుంది. నెగిటివ్ వాల్యూ అనేది 0 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ ఫోర్త్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ప్రొడక్ట్ ఆఫ్ ఎ నెగిటివ్ ఇంటీజర్ విత్ ఎ పాజిటివ్ ఇంటీజర్ విల్ ఆల్వేస్ బీ లెస్ దాన్ 0 అన్నది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇలా జస్ట్ నెంబర్స్ మీద మీకు ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉందని తెలుసుకోవడానికి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నా కమింగ్ టు ద అనదర్ క్వశ్చన్, ఒకసారి జాగ్రత్త చూడండి. ఏ రాంబస్ వాస్ గివెన్. ఒక రాంబస్ ఇచ్చారు. ఆ రాంబస్ యొక్క ఏరియా 5880 మీటర్ స్క్వేర్ అని చెప్తూ వన్ ఆఫ్ ది 2 డయాగ్నల్స్ ఈజ్ 70 మీటర్స్ అయితే వాట్ ఈస్ ద సైడ్ అని అడిగారు. సైడ్ ఎంత అని అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ ఏరియా ఇచ్చారు కాబట్టి ఏరియా ఆఫ్ రాంబస్ వచ్చేసి ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ అవుతుంది. ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ లేదా ½ ఇంటూ d1 ఇంటూ d2. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ½ ఇంటూ 70 ఇంటూ d2 అని రాసుకుంటున్నాను. 2 1 = 2, 35 వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్, 35 ఇంటూ d2 ఈక్వల్ టు 5880. 5880 డివైడెడ్ బై 35 అనేది d2 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, జాగ్రత్తగా చూడండి. సో 35తో చేస్తే 35 1 = సో 23, 238 వస్తుంది. 238, 35 హౌ మెనీ టైమ్స్ ఇట్ గో, 8 టైమ్స్. 6 టైమ్స్ పోతుంది. 35 ఇంటూ 6 210 అంటే 28 వస్తుంది. 280 ఎన్నిసార్లు పోతుంది, 8 టైమ్స్. సో 168, d2 ఈక్వల్ టు 168 వస్తుంది. అంటే ఇది టోటల్ లెంత్ వచ్చేసి 168 వస్తుంది. ఇది వచ్చేసి 70 వచ్చింది. బట్ మనకి కావాల్సింది ఏంటి, వి నీడ్
ద లెంత్ ఆఫ్ సైడ్. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 70 అనేది 35 2 పార్ట్స్ అవుతుంది, ఇది వచ్చేసి 84 2 పార్ట్స్ అవుతుంది. సో ఇక్కడ కూడా కొంచెం ఆలోచించగలిగితే మీరు పెద్దగా క్యాలిక్యులేషన్స్ చేయకుండా గెస్ చేయొచ్చు. 35 అండ్ 84 ఇవి రెండు 7తో క్యాన్సిల్ అవుతాయి, అంటే ఇవి రెండు 5:12 రేషియోలు, అంటే 7తో క్యాన్సిల్ చేస్తే ఇది 5 పార్ట్స్, ఇది 12 పార్ట్స్, అంటే డెఫినెట్గా ఇక్కడ 13 పార్ట్స్ రావాలి. 13 into 7 విచ్ ఈస్ నథింగ్ బట్ 91. ఐ థింక్ ఇది మీరు పైథాగరస్ అప్లై చేయడం కంటే కూడా ఇది బెటర్ అండర్స్టాండింగ్ నేను అనుకుంటున్నాను. ఈజీగా టక్కని నోటిఫై చేయొచ్చు. సో 35 స్క్వేర్ అండ్ 84 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసి వాటిని సమ్ చేసి మళ్ళీ దాన్ని స్క్వేర్ రూట్ కనుక్కోవడం కంటే కూడా 35 అండ్ 84 అనేవి 5:12 రేషియోలో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈ హైపాంట్యూస్ లేదా సైడ్ ఆఫ్ రాంబస్ అనేది 13 పార్ట్స్లో ఉంటుంది. ఇక్కడ ఈచ్ పార్ట్ 7 అనుకుంటే 13 into 7 91 అవుతుంది. ఇది సింపుల్ ప్రాబ్లమే, 8th క్లాస్ స్టూడెంట్స్ ఈజీగా అర్థం చేసుకుని చేయగలిగిన ప్రాబ్లం ఇది. సో ఇది 8th క్లాస్ స్టాండర్డ్ ప్రాబ్లమే తప్ప మరి బియాండ్ 8th క్లాస్ ప్రాబ్లం లాగా మీరు ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. సచ్ సింపుల్ ప్రాబ్లం, కాకపోతే కొంచెం న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఎస్, జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్. A square of side length x, the area of that square is twice the area of a triangle whose base is x. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఈ రెండిటికి దీని బేస్ దీని సైడ్ ఇవి రెండు ఈక్వల్, బట్ కంపారిటివ్లీ ఫర్ ది ఏరియాస్ స్క్వేర్ ఏరియా ఈక్వల్ టు 2 times ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా అన్నారు. దెన్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రయాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఏరియా ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఈక్వల్ టు 2 into ½ into బేస్ ఎక్స్ ఇంటూ హైట్ హెచ్ అని తీసుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఉండేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ హెచ్ అవుతుంది, ఇక్కడ ఇది క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు హెచ్, అంటే హైట్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ రిక్వైర్డ్ వర్ హెచ్ అవుతుంది. సచ్ ఎ సింపుల్ ప్రాబ్లం, జస్ట్ ఫార్ములాస్ని మనం ఈక్వేట్ చేసుకొని సింప్లిఫై చేయగలిగిన లిటిల్ కమాండ్ ఉంటే చాలు, చాలా సింపుల్ క్యాలిక్యులేషన్తో అయింది. సో ఇలా ఏరియాస్ మధ్య రిలేట్ చేస్తూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. యా, లుక్ అట్ దిస్ క్వశ్చన్. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సర్క్యులర్ బేస్డ్ సిలిండర్ ఈస్ 3.52 meters అండ్ ద రేడియస్ ఇస్ 0.35 meter. దెన్ వాట్ ఈస్ ద హైట్ అన్నారు. వాళ్ళు ఇచ్చిన ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ వాడుతూ మనకి కావాల్సిన హైట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే టీఎస్ఏ ఫార్ములా రాస్తున్నాను. 2πr ఆఫ్ r ప్లస్ హెచ్ ఈక్వల్ టు వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్ 3.52 రాస్తున్నాను. 5. సో ఇప్పుడు ఇక్కడ పై వాల్యూ 22/7 తీసుకోవడానికి క్వశ్చన్లో మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ పాయింట్స్ అంటే డెసిమల్స్లో ఉండే వాల్యూస్ నేను ఫ్రాక్షన్స్లోకి రాసుకుంటున్నాను. సో 2 into 22/7 ఇంటూ రేడియస్ 0.35 అంటే 35/100 బ్రాకెట్లో 35/100 ప్లస్ హెచ్ ఈక్వల్ టు 352/100. సో మీరు జాగ్రత్తగా ఈ క్యాలిక్యులేషన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డినామినేటర్లో ఉండే 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో 7 1 జార్ 7 5 జార్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 into 22 44 అవుతుంది. 44 1 జార్, ఇది చూడండి జాగ్రత్తగా, 44 1 జార్ ఎన్నిసార్లు పోతుంది అక్కడ 44. సో ఇట్ గోస్ 8 times, 8 సార్లు పోతుంది. సో నా ఇక్కడ ఏం మిగిలింది మనకి, ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడేమో 35/100. సో 35/100 ప్లస్ హెచ్ అలాగే పెట్టి ఈ 5 అవతల పంపిస్తే 8/5 అవుతుంది. హెచ్ ఈక్వల్ టు 8/5 మైనస్ 35/100 విచ్ ఈజ్ నథింగ్ బట్ 100 LCM అవుతుంది. సో యు ఆర్ గోయింగ్ టు గెట్ 160 మైనస్ 35 విచ్ ఈజ్ నథింగ్ బట్ 125/100. సింప్లిఫై చేస్తే 5/4 మీటర్. సో మనకి కావాల్సిన హైట్ ఆఫ్ సిలిండర్ ఏదైతే ఉందో 5/4 మీటర్ వస్తుంది. సో సచ్ ఎ సింపుల్ వన్. మీరు ఫార్ములాస్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే అంత కాన్ఫిడెంట్గా మీరు ఇవి చేయగలరు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం మీద ఇచ్చిన సచ్ ఎ సింపుల్ క్వశ్చన్. దీంట్లో ఎస్పెషల్లీ మెన్సురేషన్లో చాలా హై లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ 8th క్లాస్ స్టాండర్డ్లో ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఎస్, లుక్ అట్ దిస్ నెంబర్. ఫ్రమ్ ద నంబర్స్ 12 to 41, 12 నుంచి 41 వరకు ఉండే నంబర్స్ నుంచి ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ హ్యాస్ రిటర్న్ ఆన్ సమ్ సపరేట్ స్లిప్స్, ఒక బ్యాగ్లో వేసి ఇఫ్ యూ పికప్ ఎ స్లిప్
and if you open that one, what is that probability of getting not prime number? అంటే మనం తీసుకునే నెంబర్ ప్రైమ్ నెంబర్ కాకపోవడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు. సో ఓవరాల్గా ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది హౌ మెనీ స్లిప్స్ విల్ బి దేర్. ఇక చూడండి, వీఆర్ టేకింగ్ ఫ్రమ్ 12 ఆన్వర్డ్స్, అంటే వీఆర్ అవాయిడింగ్ ఆర్ వీఆర్ ఒమిటింగ్ 11 numbers. అంటే 41లో 11 తీసేస్తే, if you subtract 11 from 41, you are going to get 30. What does it mean? There are totally 30 numbers are considering, or 30 slips were taken into the bag, and among these 30 numbers, what are the prime numbers? First of all, they are asking what is the probability of getting not prime, but let me count how many prime numbers were there. So now here 30, why? Because after 12, 17, 19, 23, 29, 31, 37, 41. Observe this carefully. There were 8 prime numbers between 12 and 41, including 41. What does it mean? 8 prime numbers kakunda, the remaining numbers will be considered as not prime numbers or composite numbers. Simply you can consider 22 by 30. If you simplify, you are going to get 11 by 15. So 11 by 15 is going to be the probability of getting not prime. Suppose if they ask what is the probability of getting prime number, it is going to be 8 by 30. What is the probability of getting a perfect square? What is the perfect square here between 12 and 41? You are going to get 60, 25 and 36. From 12 to 41, the perfect squares what you are going to get? 60, 25 and 36. So 3 by 30, which is nothing but 1 by 10. They may ask you what is the probability of getting a multiple of 7 or a multiple of something like 11. Like this also you are going to get the numbers. So the major mistake the people used to commit is this denominator. Easily the people used to get confused with 41 minus 12. They are going to take 29 here. So you must be very, very careful with this one. So such a simple problem, but there is a chance of doing mistake. That is why this problem of probability is very, very important, and you can expect different kinds of problems also and different kinds of questions also based on the same numbers. Hope andarki ardhamaindi anukuntunnanu. Now coming to the next question here, mean of some observations. We don't know how many observations we are taking. So some observations were there. The mean of all those observations is 54. So we know very, very small one. So mean equal to sum divided by number of observations. So here we don't know how many observations that we are taking. Any observations తీసుకుంటున్నామో మనకు తెలియదు. సో ఇక్కడ మీన్ దగ్గర 54 రాసుకుంటున్నాను, సమ్ నాకు తెలియదు, సమ్ డివైడెడ్ బై ఎక్స్ అని రాసుకుంటున్నాను. సో ఇప్పుడు సమ్ కావాలంటే ఎక్స్ ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి. 54 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు సమ్ అని తీసుకోవచ్చు కదా. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ if each observation is increased by 8, if each observation is increased by 8 అంటే every observation is increased by 8 అంటే how many times the 8 will be considered as x times. ఎందుకంటే ఒక్కొక్క అబ్జర్వేషన్ 8 పెరిగింది కాబట్టి మనకు ఉండే 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 15 times 8 పెరిగి ఉంటుంది. అంటే అప్పుడు న్యూ సమ్ ఏమవుతుంది? 54x ప్లస్ 8x అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మీకు 62x అవుతుంది. 62x అనేది ఏంటిది? కొత్త సమ్. ఈ 62xని వాళ్ళు ఏమంటారు? డివైడెడ్ బై 2 అంటున్నారు. 2తో డివైడ్ చేస్తే 31x వస్తుంది. ఇప్పుడు వాట్ ఈస్ దట్ యావరేజ్ అన్నారు అంటే మీరు 8 యాడ్ చేసి మళ్ళీ వచ్చిన సమ్ని 2తో డివైడ్ చేస్తే వచ్చే కొత్త మీన్ ఏమవుతుంది? ఇప్పుడు డివైడెడ్ బై ఎక్స్ వేసుకోవచ్చు కదా ఇక్కడ మనకు, అంతే కదా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాన్సల్ చేస్తే 31. కాస్త కన్ఫ్యూజన్గా ఉండొచ్చు కానీ సచ్ అ సింపుల్ వన్. సో జస్ట్ హ్యావ్ అ లుక్ అట్ దిస్ ఫార్ములా. మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. హియర్ మీన్ 54 వాళ్ళు ఇచ్చింది తీసుకున్నాను. సమ్ వి డోంట్ నో. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా ఎన్ని తీసుకుంటున్నామో కూడా తెలియదు, ఎక్స్ అని పెట్టుకున్నాను. ఇది ట్రాన్స్పోజ్ చేస్తే 54x ఈక్వల్ టు సమ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8. ఒక్కొక్క దాన్ని 8 పెంచామంటే టోటల్ సమ్లో వచ్చే చేంజ్ ఎంత? ఈ 54xకి 8x యాడ్ అవుతున్నట్టు. దిస్ ఇస్ ద న్యూ సమ్. సో ఇప్పుడు ఇది యాడ్ చేస్తే 62x అయింది. దాన్ని 2తో డివైడ్ చేయండి అని వాళ్ళే చెప్తున్నారు. చేసిన తర్వాత వాట్ ఈస్ ద న్యూ యావరేజ్ అంటున్నారు. 31x వచ్చింది, డివైడెడ్ బై ఎక్స్ వేస్తే
31 అనేది దీనికి సంబంధించిన మీన్ అవుతుంది. సో సచ్ ఎ సింపుల్ వన్. ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ డేటా హ్యాండ్లింగ్ ఆర్ స్టాటిస్టిక్స్ ఎలా అనుకున్నా సరే. మరి 10th క్లాస్లో ఉండే ప్రాబ్లమ్స్ లాగా కాకుండా దీని మీద చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. మీన్, మీడియన్, మోడ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్తో రకరకాల క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది. సో యూ మస్ట్ బీ రెడీ టు ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. Yes, look at this one. What is the product of these three expressions? Three different algebraic expressions were given. So here, instead of multiplying manually, if you observe a little bit carefully here, observe this carefully. 3x plus 2y, 3x minus 2y. So when you are multiplying these two things, definitely multiplying these three things, definitely we are supposed to multiply these smaller things also. Observe this carefully. This is in the form of a plus b into a minus b, which is nothing but a square minus b square. So here, just by applying this one, the same thing I am going to apply even with this also. So let me write this one: 9x plus 4y square, 3x plus 2y and 3x minus 2y. So for these two, ee renditiki nenu a plus b into a minus b apply chestunnanu. You are going to get 3x whole square minus 2y whole square. Here 9x square plus 4y square. So ఏమొస్తుంది మనకి 9x square plus 4y square. Here 9x square minus 4y square. Again observe these two carefully. Even these two are also in the form of a plus b into a minus b, which can be written as 9x square whole square minus 4y square whole square. 36x power 4, sorry, 81x power 4 minus 16y power 4 అనేది ప్రొడక్ట్ ఆఫ్ దీస్ త్రీ టర్మ్స్ అవుతుంది. మీరు ఈ ఫార్ములా కనుక ఐడియా రాకపోతే ప్రతిదాన్ని మనం మాన్యువల్గా మల్టిప్లై చేసుకొని క్యాన్సల్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇదే మీకు ఇంత పెద్ద కనబడుతుంది. ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ ద మాన్యువల్ మల్టిప్లికేషన్ ఇంకా చాలా లెంతీ అవుతుంది. డెఫినెట్గా దెర్ విల్ బి ఎ ఛాన్స్ ఆఫ్ డూయింగ్ మిస్టేక్. సో డెఫినెట్గా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీద యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఇన్ CTET ఆర్ ఎనీ టెట్. సో ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా మీరు సాల్వ్ చేయడానికి రెడీగా ఉండాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో ఎట్ అనదర్ సింపుల్ క్వశ్చన్. సో జస్ట్ దే ఆర్ ఆస్కింగ్ టు సింప్లిఫై దిస్ వన్. So after simplification, what you are going to get? So they asked four different options here. So here, without disturbing numerator ni emi disturb cheyatledu. Observe this carefully. Simply we can take a minus b common. You are going to get a plus b. So what you are going to get? A square minus b square plus a of a plus b by. Observe this. A square minus b square, can I write a plus b into a minus b? And observe this, in numerator we have this term as separate and this term as separate. So you are going to get a square minus b square by a square minus b square plus a of a plus b. And observe this carefully, what I am writing, a minus b into a plus b I am writing. Here these two things gets cancelled. We are going to get one here, and here if you these two things gets cancelled, you are going to get a by a minus b. So a minus b is going to be the denominator, a minus b plus a, which is nothing but 2a minus b by a minus b. So such a simple one. Normal simplification of algebraic expressions and algebraic fractions మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్, అండ్ లిటిల్ బిట్ ఆఫ్ algebraic identities knowledge also మస్ట్ బి దే. సో చాలా సింపుల్ వన్, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈజీగానే అర్థమవుతాయి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని. జస్ట్ ఆల్జిబ్రిక్ సింప్లిఫికేషన్స్, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్, ఈ కాంబినేషన్స్తో మనకి బ్యాక్ టు బ్యాక్ రెండు క్వశ్చన్స్ అడిగారు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఎస్, హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్ హియర్. ఇఫ్ y minus 1/2 equal to 1 minus y minus 2 divided by 3, then what is the value of 5y plus 7/2? So here, just going for the simplification, you are going to get 2y minus y plus 1. Be careful here. This minus should be applicable for the entire y minus 1. So minus y plus 1 వస్తుంది. ఇక్కడ 3 LCM అవుతుంది, 3 minus y plus 2 అవుతుంది. So on simplification, మీకు y plus 1/2 equal to 5 minus y by 3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే
3y plus 3 equal to 10 minus 2y. సో మనం 5y equal to 10 minus 3, 5y equal to 7 వచ్చింది. ఇక్కడ y వాల్యూ యాక్చువల్గా 7/5 అవుతుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ దట్ వన్ ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. 5y plus 7/2 అడిగారు వాళ్ళు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ 5y దగ్గర simply I am replacing with 7. We are going to get 7 plus 7/2, which is 14/2, which is nothing but 7. Such a simple one. Kasta innovative, a little innovation is there in this particular problem. Apart from that, the regular simplification and even the finishing also just should have a little conscious to reduce the length of problem. Hope you understood this problem clearly. Let me go with some other problem. Now have a look at this question. What you are going to get on subtracting x square minus x minus 19 from the sum of 3x square minus 8x plus 11 and minus 6x square plus 12x and plus 17. So you must add these two. ఇవి రెండింటిని యాడ్ చేయాలి. వచ్చిన దాంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కాబట్టి డెఫినెట్గా ఈ ఎవ్రీ టర్మ్కి ఉండే సింబల్స్ మారుతాయని తెలిస్తే చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఏం చేస్తున్నాను, 3x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 11 ఇక్కడ రాసుకుంటున్నాను. దాని కింద ఇది మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 17 రాసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేయడం కంటే లిటిల్ కాన్షియస్. ఇది సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు మనము మైనస్ ఆఫ్ దిస్ రాసుకోవాలి కాబట్టి డెఫినెట్గా సింబల్స్ చేంజ్ అవుతాయి. అంటే ఇక్కడ ఉండే ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది, మైనస్ 19 ప్లస్ 19 అవుతుంది. సింపుల్గా యాడ్ చేసేస్తే సరిపోతుంది కదా. జస్ట్ అండ్ యాడింగ్ దిస్ వన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 47. సో అండ్ యాడింగ్ దిస్ 13x మైనస్ 8x ప్లస్ 5x అవుతుంది. ఇది వచ్చేసి మైనస్ 4x స్క్వేర్ అవుతుంది. సో మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 47 ఈజ్ ద రిక్వైర్డ్ రిజల్ట్ ఆఫ్టర్ సబ్ట్రాక్టింగ్ దిస్ ఫ్రమ్ ద సమ్ ఆఫ్ దీస్ టూ. సో చాలా సింపుల్గా ప్రాబ్లం చేసేయచ్చు కదా. సో ఈ జస్ట్ చిన్న క్లారిటీ ఉంటే మనం ప్రాబ్లం లెంత్ తగ్గించవచ్చు. దానివల్ల షార్ట్ టైంలో చేస్తాం, టైం చాలా సేవ్ అవుతుంది. ఏదైనా టిపికల్ ప్రాబ్లమ్స్లో మనం యూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ మిగిలిపోయిన టైప్ అంతా. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నౌ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్. ప్రాఫిట్ అండ్ లాస్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ వీటి మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ఒక టాయ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 1020 రూపీస్. అది అమ్మిన తర్వాత షాప్ కీపర్కి ప్రాఫిట్ వచ్చేసి 20% వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అంటున్నారు. కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు, కాసేపు ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ 20% ప్రాఫిట్ వచ్చింది అంటే కాస్ట్ ప్రైస్ మీద 20% వచ్చినట్టే కదా. అంటే 100% మీద 20% యాడ్ చేసుకోవాలి కాబట్టి 120/100 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1020 అని తీసుకుంటున్నాను. ఇది కనుక మీకు కరెక్ట్గా అర్థమైతే ఈజీగా మీకు ప్రతి ప్రాబ్లం చేయగలరు. సో ఇక్కడ 120 ఎందుకు తీసుకుంటామంటే ప్రాఫిట్ కాబట్టి 100కి యాడ్ చేశారు. ఒకవేళ ప్రాఫిట్ ప్లేస్లో లాస్ అని ఇచ్చి ఉంటే 20%, 100లో నుంచి 20 తీసేస్తే 80/100 ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్ ఏంటి, కాస్ట్ ప్రైస్ మనం కనుక్కోవాల్సింది. 1020 ఏంటి, వాళ్ళు ఇచ్చింది. సో ఇప్పుడు సింపుల్గా ఇది ఇలా క్యాన్సిల్ చేద్దాం. ఇది 6/5 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1020 అవుతుంది. సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 1020 ఇంటూ 5/6, 6 1 జర్ 170, 850. అంటే ద టాయ్ యొక్క కాస్ట్ ప్రైస్ 850 రూపాయలు, 850 రూపీస్ అయితే దెన్ 20% ప్రాఫిట్తో he sold for rupees 1020. సో డెఫినెట్గా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మీద, పర్సంటేజెస్ మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సీటెట్లో కానీ, టెట్లో కానీ, డిఎస్సిలో కూడా. మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. చాలామంది షార్ట్ కట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. బట్ నా సజెషన్ అయితే క్లియర్ కట్గా కాన్సెప్ట్ తెలుసుకుంటే షార్ట్ కట్స్ అవసరమే ఉండదు మీకు. బట్ చాలా కాన్ఫిడెంట్గా కూడా మనకు ఉంటుంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు. చాలామందికి అంత టైం ఉండక షార్ట్ కట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. దానివల్ల మీకు కన్ఫ్యూజనే తప్ప పెద్దగా లాభం ఉంటుందంటే నేను అనుకోవట్లేదు. అది నా పర్సనల్ ఒపీనియన్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ జస్ట్ బేస్డ్ ఆన్ స్టేట్మెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రయాంగిల్స్ హ్యాస్ ఆర్ హ్యావ్ నో లైన్ ఆఫ్ సిమెట్రీ. సో ఏ ట్రయాంగిల్స్కి సిమెట్రికల్ లైన్ ఉండదు అని అడిగారు. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసాస్లస్ ట్రయాంగిల్, స్కేల్ అండ్ ట్రయాంగిల్ అని ఇచ్చి ఫోర్త్ ఆప్షన్ బోత్ స్కేల్ అండ్ ఐసాస్లస్. దేనికి ఉండదు అంటే మీరు చూడండి,
మీరు ఈక్విలేటరల్ తీసుకుంటే డెఫినెట్గా దీనికి 3 లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. అదే ఐసాస్లెస్ తీసుకుంటే 1 ఉంటుంది. బట్ స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి దీనికైతే లైన్ ఆఫ్ సిమెట్రీ ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఈక్విలేటరల్ ఆర్ ఐసాస్లెస్ ఆర్ స్కేల్ అండ్ ఫోర్త్ వన్ స్కేల్ అండ్ ఐసాస్లెస్ ట్రయాంగిల్ అన్నారు. కాబట్టి ఐసాస్లెస్ ట్రయాంగిల్కి అంటే సమద్విబాహు త్రిభుజానికి ఈ లైన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మన ఆప్షన్ ఓన్లీ స్కేల్ అండ్ ట్రయాంగిల్. సింపుల్గా స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ జామెట్రీ ఇచ్చారు. హ్యావ్ ఎ లుక్ హియర్. సో డయాగ్రామ్స్ వాళ్ళు ఇవ్వలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్తో ఇచ్చారు. ఏబిసిడి అనేది ఒక రాంబస్ అయితే అండ్ దీంట్లో కూడా ఏబిసిడి అనేది ఒక రాంబస్ అని ఇచ్చి యాంగిల్ బిఏసి 50, బిఏసి అనేది ఇక్కడ 50 ఇచ్చారు. ఫైన్. అలాగే ఇది 50 అయితే వాట్ ఈస్ 3 టైమ్స్ ఆఫ్ యాంగిల్ డి మైనస్ 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ డిఏసి అని అన్నారు. సో చాలా సింపుల్గానే చేసేయచ్చు, కాకపోతే రాంబస్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 50 అయితే డెఫినెట్గా ఇది 50 అవుతుంది. ఇది 50 అయితే ఇది 80 degrees ఉంది. ఎందుకంటే ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 కాబట్టి ఇది 50 ఎందుకు అవుతుందంటే రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఈ ట్రయాంగిల్ ఐసాస్లెస్ అవుతుంది. ఇది 80 అయితే డెఫినెట్గా ఇది కూడా 80 అవుతుంది. డిఏసి ఇప్పుడు ఇక్కడ కూడా డెఫినెట్గా 50నే ఉంటుంది, ఇక్కడ కూడా డెఫినెట్గా 50నే ఉంటుంది. వాళ్ళు అడిగింది చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అన్ని యాంగిల్స్ కనపడుతున్నాయి కాబట్టి 3 టైమ్స్ ఆఫ్ యాంగిల్ డి అంటే 3 టైమ్స్ ఆఫ్ 80 degrees మైనస్ 2 టైమ్స్ ఆఫ్ 50, 240 మైనస్ 100 విచ్ ఈజ్ నథింగ్ బట్ 140 degrees. సో డయాగ్రామ్ వేసుకుంటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ డయాగ్రామ్లో ఎక్కడుంది. సో ఆ డయాగ్రామ్ ఉన్నప్పుడు మనకి యాంగిల్స్ నోటిఫై చేయడం అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో జస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ గీయడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. టైం ఎక్కువ ఉండదేమో, డయాగ్రామ్ వేసుకోవాలా వద్దా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. జామెట్రీలో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ డయాగ్రామ్ లేకుండా చేయడం అనేది ఇంపాసిబుల్. సో మస్ట్ బి కేర్ఫుల్ విత్ దిస్ వన్. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు వన్ మోర్ క్వశ్చన్. ఎస్, లుక్ అట్ దిస్ డయాగ్రామ్. ABC and DBC are the 2 triangles formed on the same base on the same side of it. BC అనే ఒక బేస్ ఉంది. ఈ బేస్కి ఒకే వైపు ABC, DBC అనే 2 ట్రయాంగిల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. దీంట్లో క్లియర్గా AC ఈక్వల్ టు DB అని వాళ్ళే ఇచ్చారు. అలాగే AB ఈక్వల్ టు BC అని వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ BC అనేది కామన్ సైడ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఈ 2 ట్రయాంగిల్స్లో BC కామన్ సైడ్ కాబట్టి నో డౌట్ అకార్డింగ్ టు ఎస్ కాంగరెన్సీ దీస్ 2 triangles ఆర్ గోయింగ్ టు బి కాంగరెంట్. కాకపోతే ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఇక్కడ ట్రయాంగిల్ ABC కాంగరెంట్ టు కరెక్ట్గా మాట్లాడితే ABC ఇలా తీసుకుంటారు. డెఫినెట్గా DCB రావాలి. ట్రయాంగిల్ DCB. చాలామంది ABC లేదా BCD లేదా DBC ఇలా తీసుకుంటూ ఉంటారు. మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఆర్డర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ వెన్ వీఆర్ టేకింగ్ ఆర్ వెన్ వీఆర్ కన్సిడరింగ్ ట్రయాంగిల్ వర్టిసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల కూడా చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి క్యాలిక్యులేషన్స్లో. సో జస్ట్ 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అన్నారు. ఇవి 2 కాంగరెంట్ అన్న విషయం అందరూ ఈజీగా నోటిఫై చేయగలరు, కానీ ఆ ఆర్డర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ దగ్గర తప్పు చేస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ కాంగరెన్సీస్లో అయినా సిమిలారిటీస్లో అయినా. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Side BC of a triangle ABC produced to a point D. So here ABC and point D produce చేసాము. ఇక్కడ which was given angle A equal to 40 degrees. Angle A equal to 40 degrees and AC equal to BC. These 2 sides are equal. And ఇక్కడ వాళ్ళు అడిగింది what is 2 times of angle what is the 2 times of angle ACD plus 3 times of angle B అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ ఇవి 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి డెఫినెట్గా ఇది కూడా 40 degrees అవుతుంది. ఇది 40 ఇది 40 అయినప్పుడు డెఫినెట్గా ఇది 100 అవుతుంది. బయట వచ్చేసి 80 degrees ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఇప్పుడు ఆల్ ద యాంగిల్స్ క్లియర్గా కనపడుతున్నాయి కాబట్టి జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. యాంగిల్ ACD 2 times of 80 degrees plus
3 times of angle B, 3 times of 40. So which is 160 plus 120, 280 degrees అవుతుంది. సో 280 degrees అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సచ్ అ సింపుల్ వన్, ట్రయాంగిల్ ప్రాపర్టీస్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. అండ్ వన్ మోర్ క్వశ్చన్ హియర్ బేస్డ్ ఆన్ జామెట్రీనే. సింపుల్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని మనం విని ఉంటాం. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఏదైనా 2 లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు దీస్ 2 యాంగిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది 2 వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎక్స్ అండ్ వై అని క్లియర్గా ఇస్తూ ఈజ్ 80 degrees, అంటే ఈచ్ వన్ ఈజ్ 80 degrees. Sorry, sum of these 2 angles, not each one, sum of these 2 angles x plus y equal to 80 degrees అని ఇచ్చారు. సో డెఫినెట్గా x ఈక్వల్ టు y ఈక్వల్ టు 40 degrees వస్తుంది. 5 ఇక్కడ వాళ్ళు అడిగింది ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇఫ్ z ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ y, y అనే దానికి z అనేది కాంప్లిమెంట్ అయితే, కాంప్లిమెంట్ అంటే వాట్ ఈస్ దట్, z ఈక్వల్ టు 90 minus 40 degrees which is nothing but 50 degrees అవుతుంది కదా. So x and y are each angle is equal to 40 degrees. Z is the complement of that angles which is nothing but 50 degrees. ఇక్కడ వాళ్ళు అడిగింది what is 3x minus y plus z. So just substitute 3 into 40 minus 40 plus 50. 80 plus 50, 130 degrees. So this is that question. సో మై డియర్ ఫ్రెండ్స్, టెట్ పేపర్ 2లో CTET పేపర్ 2 January 1st జరిగిన ఎగ్జామ్లో మ్యాథ్ కంటెంట్ ఇది. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కొన్ని మెథడాలజీ మీద ఉన్నాయి, మన సమ్వేర్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇక్కడికి ఆపుతున్నాను. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే CTET పేపర్ 2లో మీరు నిజంగా భయపడేంత మ్యాథ్ కంటెంట్ అయితే ఏమీ లేదు. మీకు అంతా కొంచెం ఆలోచించి చేయాల్సింది. ప్రాబ్లం అంతా మీకు మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉండడం వల్ల తెలుగు స్టేట్స్లో ఉండేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. కంటెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు అంతగా భయపడి ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఇవ్వాల్సినంత కంటెంట్ అయితే ఇక్కడ ఏమీ లేదని నా అభిప్రాయం ఇది. హోప్ నేను ఏవైతే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో, సో క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ మీకు అర్థం కావడం కోసమే ఒక పేపర్ చెప్పడం జరిగింది. హోప్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.